చాలామంది ఏమనుకుంటారంటే యెహోవా వేరు, ప్రభు వేరు అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యెహోవా ఏం చెప్తుందాక మా ప్రభువు అంటున్నది. అంటే యెహోవానే మన ప్రభు అయినాడు, మా ప్రభు అయినాడు. యెహోవా మా ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభు అంటే పరిపాలించువాడు అని మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో మరి పూర్తి పేరు యేసుక్రీస్తు ప్రభువారు. చాలామంది ఏమంటారంటే కొంతమంది ప్రభు అంటారు, కొంతమంది యేసు అంటారు, మరికొంతమంది క్రీస్తు అంటారు. సంఘాలు కూడా ఉన్నాయి అట్లా. క్రీస్తు అనే పేరు మీద కొన్ని సంఘాలు ఉన్నాయి, ప్రభు అనే పేరు మీద కొన్ని సంఘాలు ఉన్నాయి, యేసు అనే పేరు మీద కూడా సంఘాలు ఉన్నాయి. అయితే పూర్తి పేరు మనం పలకాలి. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఇతరులకు చెప్పాలన్నా, మన కుటుంబ సభ్యులకు చెప్పాలన్నా, మనం కూడా దేవునికి ప్రార్థన చేయాలన్నా ఆయన పూర్తి నామమును స్మరించుకోవాలి. ఆయన పూర్తి నామమును, పేరును మనము చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యెహోవా మా ప్రభువా